మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. మ్యామ్, చాలా మంది మనం రెగ్యులర్గా ఇండియన్ ఫుడ్ ఆఫ్ కుకింగ్లో అల్లం అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అయితే కర్రీస్లో అల్లం పేస్ట్ యూజ్ చేయడమే కాకుండా ఇంకా ఎటువంటి యూజెస్ ఉంటాయి ఈ అల్లంని నిత్య జీవితంలో మనం యూజ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? మన ఇండియన్ ఫుడ్లో యాక్చువల్లీ టాప్ 5 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటారు. ఆ టాప్ 5లో ఫస్ట్ టాప్ నంబర్ 1 ఇస్ జింజర్. జింజర్లో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంది. యాక్చువల్లీ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ కాల్డ్ as gingericin within the ginger which clears all the free radicals. ఫ్రీ రాడికల్స్ అంటే ఇప్పుడు మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒక ప్రాసెస్ అవుతుంది. స్పెషలీ మేము ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్ తీసుకున్నప్పుడు, హెవీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు, హెవీ ఆయిల్స్ తీసుకున్నప్పుడు డైజెషన్ చేస్తూ చాలా టాక్సిక్ ఎలిమెంట్స్ మన లివర్లో డిపాజిట్ అవుతాయి. ఓకే, ఆఫ్టర్ డైజెషన్ దే ఆర్ ట్రాన్స్ఫర్ టు ద లివర్ అండ్ దే సెటిల్ దే. అప్పుడు ఈ మధ్య మేము వింటూ ఉంటారు కదా ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అని. అవును, స్పెషలీ ఇన్ యంగ్ అడల్ట్స్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. Non-alcoholic fatty liver 2 types, alcoholic and non-alcoholic. Non-alcoholic fatty liver especially it is coming because of all these toxic elements taking more processed food. So a processed foods digestion process lo ivanni toxic elements detoxify avalante best remedy is take more ginger. Actually ginger is very good to clear all those toxic elements. అప్పుడు మన లివర్ హెల్దీ ఉంటుంది. లివర్ హెల్దీ ఫుడ్ అంటే జింజర్. ఓకే, సో దట్ ఈస్ వన్ బెస్ట్ టాప్ 1 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇన్ ఇండియన్ డైట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే జింజర్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ ఆఫ్ కోర్స్. సో స్పెషలీ మన కర్రీస్లో కానీ మన పులావ్, బిర్యానీ ఏదైనా పెట్టినా we always use ginger or we make ginger chutneys also, ginger paste also. So it really helps in improving our digestion. Next, one more very simple tip. My grandfather used to do this. అంటే ఎప్పుడైనా కొంతమందికి హిల్ స్టేషన్లో వెళ్ళినప్పుడు నాసియా, వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి. ఆర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఆల్సో ఉమెన్ గెట్ లాట్ ఆఫ్ వామిటింగ్స్. ఆ యాంటీ వామిటింగ్ ప్రాపర్టీ జింజర్లో ఎక్కువ ఉంది. అంటే జింజర్ పీసెస్, చిన్న పీసెస్ కూడా ఈ నోటిలో పెట్టుకుంటే ఆ మోషన్ సిక్నెస్ కానీ ట్రావెలింగ్ సిక్నెస్ కానీ అన్నీ తగ్గుతాయి. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ యాక్చువల్లీ. సో వన్ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ జింజర్ ఇస్ దట్ ఇట్ ఈస్ యాంటీ వామిటింగ్ ఆర్ యాంటీ నాసియా ప్రాపర్టీ ఆల్సో. అందుకే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అల్లంని ఏదర్ తేనెలో కావచ్చు కొన్ని రోజులు దాన్ని అలా గ్లాస్ జార్లో సేవ్ చేసి పెట్టిన తర్వాత అది ఫర్మెంట్ చేసిన తర్వాత ఇచ్చేవాళ్ళ చిన్న చిన్న పీసెస్. ఈవెన్ జింజర్ పిక్కల్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. జింజర్ మ్యాంగో పిక్కల్ కాంబినేషన్ ఆల్సో స్పెషల్లీ సౌత్ ఇండియాలో చేస్తారు కదా, మ్యాంగో జింజర్ పిక్కల్ చేస్తారు, ఫర్మెంట్ చేసి కూడా పెడతారు, పిక్కల్ లాగా యూస్ చేస్తారు. ఆర్ వన్ మోర్ మెథడ్, జస్ట్ జింజర్ పీసెస్ చేసి లెమన్ జ్యూస్లో సోక్ చేసి పెట్టాలి కొంచెం ఇన్ ఏ గ్లాస్ జార్. అది స్టోర్ చేసి ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసినప్పుడు మీకు డౌట్ ఉంటే హిల్లీ రీజన్స్లో స్పెషలీ అట్లాంటి జింజర్ నోటిలో పెట్టుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ వామిటింగ్స్. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, ఇంకా మేము కొంతమంది ఈ జింజర్ని వాటర్లో వేసి బాయిల్ చేసుకుని తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల యూసెస్ ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో వన్ క్విక్ రెమెడీ ఫర్ అసిడిటీ అండ్ హార్ట్ బర్న్. అంటే ఎప్పుడైనా హెవీ డిన్నర్ తీసుకున్నప్పుడు డిన్నర్ తర్వాత మీకు స్పెషలీ చెస్ట్ ఏరియాలో చాలా హార్ట్ బర్న్ అంటే బర్పింగ్, బ్లోటింగ్, బర్నింగ్ ఆఫ్ ద స్టమక్ అండ్ ద చెస్ట్ ఏరియా అవుతుంది. స్పెషలీ చాలా మసాలా ఫుడ్ తిన్నప్పుడు ఆర్ వెరీ హెవీ గ్రేవీ తిన్నప్పుడు. అప్పుడు పోస్ట్ మీల్ మీరు కొంచెం బాయిల్ చేసి జింజర్ పీసెస్ పెట్టి ఆ వాటర్ తాగి యూ కెన్ చూ ద జింజర్ ఆల్సో. ఇట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ రిలీఫ్, వెరీ ఎఫెక్టివ్. స్పెషలీ ఒక 5-10 minutes తర్వాత తీసుకోండి మీల్ తర్వాత. యూ విల్ ఫీల్ రిలీఫ్ త్రూ అవుట్ ద నైట్ ఆల్సో. ఇట్ విల్ బి గుడ్. ఓకే, అండ్ వెయిట్ లాస్కి కూడా ఇది యూస్ అవుతుందంటారా? ఆఫ్ కోర్స్. సో వెయిట్ లాస్ ఆల్సో, మరి వెయిట్ లాస్కి టేక్ ఇట్ ఇన్ ఏ ల్యూక్ వామ్ వాటర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ ఎంటీ స్టమక్ తీసుకుంటే మోర్ ఎఫెక్టివ్, ఎందుకంటే డీటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్ కదా. ఆ డీటాక్సిఫైతో వెయిట్ లాస్ ఆల్సో విల్ బి
ఇంప్రూవ్. అండ్ ఈ మధ్యకాలంలో డీటాక్స్ గురించి కూడా, డీటాక్స్ వాటర్స్ గురించి ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. అందులో ఎక్కువగా ఈ జింజర్ ని యూజ్ Yes. చేస్తూ ఉన్నారు. సో ఈ జింజర్ కాంబినేషన్ లో మనం డీటాక్స్ కోసం ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు, ఇంకా ఇంకా ఏమేమి ఐటమ్స్ యూజ్ చేయొచ్చు? యాక్చువల్లీ బెస్ట్ డీటాక్స్ వాటర్ అంటే జింజర్, తులసి అండ్ ఫెనల్, సోంపు. సోంప్. ఈ 3 మిక్స్ చేసి పెడితే దట్ ఈస్ వెరీ గుడ్. Hmm. జీలకర్ర కూడా పెట్టొచ్చు, కానీ కొంచెం కొంతమందికి పిత్త దోష వాళ్ళకి జీలకర్ర సూట్ అవ్వదు. సో దిస్ 3 డెఫినెట్లీ యూ కెన్ జస్ట్ సోక్ ఇట్ అండ్ స్టోర్ ఇట్. సిప్ బై సిప్ తాగుతూ జింజర్ టీ లాగా కూడా చేస్తారు కొంతమంది. can అంటే take it ఇప్పుడు like నైట్ అంతా వాటర్ లో వేసి సోక్ చేసి మార్నింగ్ మార్నింగ్ తీసుకోవాలంటారు. తీసుకోవాలి. ఓకే. స్పెషల్లీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. మింట్, జింజర్ అండ్ అలాగే కొంచెం సోంప్ సీడ్స్ అలాంగ్ విత్ వాటర్. తులసి ఆల్సో, తులసి Hmm. కూడా యాడ్ చేయొచ్చు. అది ఒక ఆల్కలైన్ డైట్ అని అంటారు. ఆల్కలైన్ డైట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద డైజెషన్. సో జింజర్ ని ఇంకా మంచి హెల్త్ కోసం ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటారు? ఇంకొక మెథడ్ ఏంటంటే జింజర్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మధ్య కొన్ని క్యాప్సూల్స్ లాగా కూడా యూస్ చేస్తున్నారు. స్పెషలీ కొంతమందికి జింజర్ యూస్ చేసిగానే ఒక అంటే ఇరిటేషన్, ఆ టేస్ట్ పడదు కొంతమందికి. ఎందుకంటే జింజర్ చాలా హెవీ స్పైస్ కదా. అట్లాంటి పేషెంట్స్కి జింజర్ ఆయిల్ క్యాప్సూల్స్ కూడా యూస్ చేయవచ్చు. స్పెషలీ ఫర్ ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ అండ్ ఆల్ యూ కెన్ యూస్ దిస్. దట్ ఈస్ వన్ న్యూ మెథడ్. ఇప్పుడు ఈ మధ్య చాలా పాపులర్ అయింది. సో జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ది జింజర్ ఆయిల్, కాన్సన్ట్రేటెడ్ క్యాప్సూల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే స్పెషలీ ఇంటెస్టినల్ డిజార్డర్స్ వాళ్ళకి యూస్ చేస్తున్నారు ఈ మధ్య. ఓకే. సో డైజెషన్ కోసం ఎక్కువగా మనం ఈ జింజర్ ని యూస్ చేయొచ్చు Yes, అంటారు. yes. And even for women menstrual pain also it gives relief. For sleep also it's very good. సో మామూలుగా జస్ట్ మనం ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇండైజెషన్ ఉన్నప్పుడు, లేదంటే ఉమెన్ లో క్రాంప్స్ ఎక్కువగా వచ్చినప్పుడు వాటర్ లో వేసుకుని బాయిల్ చేసుకుని కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే. జింజర్ టీ లాగా జస్ట్ బాయిల్ ఇట్ అండ్ టేక్ సిప్ బై సిప్. ఇట్ విల్ గివ్ యూ రిలీఫ్ ఫ్రమ్ పెయిన్. కొంతమందికి హెడేక్స్ వస్తాయి, స్పెషల్లీ పీరియడ్స్ ముందు. అవును. 2-3 డేస్ ముందు చాలా మూడ్ స్వింగ్స్ వస్తాయి, క్రాంకినెస్ వస్తుంది. అప్పుడు ఇట్లాంటి జింజర్ టీ తీసుకుంటే వెరీ గుడ్ ఫర్ దెమ్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, అల్లం, మన ఇంట్లో ఉన్నటువంటి అల్లం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కర్రీస్లో వాడటం దగ్గర నుంచి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అలాగే మార్నింగ్ టైమ్స్ మనం తీసుకుంటే కనుక లివర్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా క్లీన్ అవ్వడానికి, ఇలా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి. అండ్ అలాగే మనకి డీటాక్స్ డ్రింక్స్గా కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. మ్యామ్ కూడా చెప్పారు డీటాక్స్ డ్రింక్. సో అది కూడా ఒకసారి ట్రై చేయండి. కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా మన రెగ్యులర్ డైట్లో కంపల్సరీగా జింజర్ని యాడ్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.